Audio Jungle. Audio Jungle. నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. లెట్ us go to the Bible. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. నా ఈ రాత్రి ప్రభురాత్రి భోజనానికి వెళ్ళే ముందు ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ మెసేజ్. ఒక 40 minutes, ఒక 40 నిమిషాల వర్తమానం నేను ఇవ్వగోరుతున్నాను. చాలా ప్రాముఖ్యమైన వర్తమానము. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి ఎవరైతే ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగబోతున్నారో వారు ఆయనలో ఏమై ఉన్నారో గుర్తిస్తారని నమ్ముతున్నాను. నేను నువ్వు ఆయనలో ఏమై ఉన్నావు, ఆయన నీకేమై ఉన్నాడు అనేది గుర్తించే సమయం ఇది, గ్రహించే సమయం ఇది, ఆ ప్రత్యక్షత పొందుకునే సమయం ఇది. అందుకే రాత్రి దేవుడు మనకు అది ఇస్తుందని నమ్ముతున్నాను నేను. ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం నుండి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయం 14వ వచనం నుండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నువ్వు చూచుచున్న ఈ దేశం అంతటికి నీకును నీ సంతానమునకును, చూడండి అబ్రహాం మాత్రమే కాదు, అబ్రహాము సంతానమునకు కూడా, సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పెను. అబ్రాహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మామ్రే దగ్గరనున్న సింధూర వృక్షములోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఆమేన్. ఏం కట్టాడు? ఓకే, బలిపీఠమును కట్టాడు. నెక్స్ట్ ఆదికాండం 15వ అధ్యాయం. ఒకటో వచనం నుండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామున దర్శనమునందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడమును నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనై పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తగును గదా. మరి అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడునని చెప్పాను. మరి ఆయన వలపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగోనని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుడి మాటలను కూడా దీవించును గాక. నెక్స్ట్ 14వ అధ్యాయం, 14వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ 14వ అధ్యాయంలో ప్రపంచ యుద్ధములో అబ్రహాము పాల్గొని విజయోత్సవముతో తిరిగి వస్తున్నాడు, రాజులను ఓడించి. 17వ వచనం. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అనే షావేలోయ మటుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆస్వాదించి
ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆస్వాదించబడును గాకనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోనమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము, నేను అబ్రాహామును ధనవంతునిగా చేసితినని నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడును దేవుడనైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అయితే ఈ పరచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు ఎస్కొలెమెమరే అను వారికి ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రం వారిని తీసుకొనిమని సొదొమ రాజుతో చెప్పెను. ప్రభు ఈ మాటలను దీవించును గాక. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఓ షాలేము రాజా, ఓ నిరంతర యాజకుడై ఉన్న మా మెల్కీసెదెకు నీకు వందనాలు ప్రభువా. ఎందుకంటే మేము మరొకసారి మెల్కీసెదెకును కలుసుకున్న దినములలో ఉన్నాము ఇప్పుడు. అవును ప్రభువా, అక్కడ మూల పురుషుడైన అబ్రాహాము మెల్కీసెదెకును కలుసుకున్నాడు. అబ్రాహాము వలన తన సంతానం కలుసుకున్నది. ఈరోజు కూడా ప్రభువా మా మూల పురుషుడైన బ్రెన్హాము మెల్కీసెదెకును కలుసుకున్నాడు. మరి ఆత్మ సంబంధమైన సంతానముగా ఉన్న మేము కూడా ఈరోజు నా మెల్కీసెదెకును కలుసుకున్నాం దేవా. ఖచ్చితంగా ఈ రాత్రి అందుకే నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నీ పరిశుద్ధాత్మ ఈ రాత్రి నీ వాక్యమును మాకు తెరిచి ఈ సంఘటనలు మాకు అర్థమవునట్లుగా చేయును కాక. ఈ సాయంకాల సమయంలో మెల్కీసెదెకుతో మేము రాత్రి భోజనములో పాల్గొందుము గాక. మెల్కీసెదెకుతో కలిసి మేము భుజించుదుము గాక. అబ్రహాము అలానే భుజించాడు, బ్రెన్హాము అలాగనే భుజించాడు. ఇప్పుడు మేము కూడా అలానే భుజించుదుము గాక. ఆ కృప మా అందరికీ దయచేదేవా. ఇరాదురి దేవా, వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రతి ఒక్కరిని నువ్వు అభిషేకించు. వారికి నీ ప్రత్యక్షతను దయచేయి. ఈ రాత్రి వారి కాలం యొక్క వర్తమాన ప్రణాళిక వారి జీవితం పట్ల ఏముందో వాళ్ళు చూచుదురు కాక. క్రీస్తు యేసులోని మర్మయుక్తమైన శరీరంలో వారి స్థానమును వాళ్ళు గుర్తించుదురు కాక. ఈ గడియ వర్తమానం ఎందుకు వచ్చినది, ఎవరి కోసం వచ్చినది, అది ఎవరికి లాభములు తీసుకురాబోతున్నది, అది ఎలా వారిలో పనిచేయబోతున్నది, అది ఎలా వారిలో నెరవేర్పు జరగబోతున్నది, అవన్నీ అర్థమవునట్లుగా చేయమని ప్రార్థిస్తున్న దేవా. ఖచ్చితంగా నువ్వు రంగంపైకి దిగొచ్చినందుకు స్తోత్రం. ఈ రాత్రులను మాతో మాట్లాడమని, ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభునేసుక్రీస్తులో బంధిస్తున్నాం. ఈ రాత్రి దేవా నీ పరిశుద్ధాత్మనే మాతో మాట్లాడి దీవించును గాక. మరొక్కసారి నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఓకే, దయచేసి అందరు కూర్చోనండి. ప్లీజ్ బి సిట్ డౌన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. రాత్రి ప్రభుయేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యముని మీరు జాగ్రత్తగా వినాలని నేను ప్రభు నామం పేరిట కోరుతా ఉన్నాను. ఐ వాంట్ టు టేక్ ఎ స్మాల్ సబ్జెక్ట్. ఒక చిన్న అంశం మీద నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. మెల్కీసెదెకుతో కలిసి భుజించుట. మెల్కీసెదెకుతో కలిసి భుజించుట, రాత్రి భోజనం చేయుట. ఈ రాత్రి మనం దాని మీద కొద్దిసేపు చూసుకుందాం. ప్రభు రాత్రి భోజనానికి వెళ్తున్నాం కదా, అందుకే ఇక్కడ ఆదికాండము 13వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును లోతును వేరు చేసిన తర్వాత, ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు కూడా వేరు చేసే దేవుడు ఆయన. ఎంతమంది తెలుసు ఆ విషయం? మన దేవుడు ఎప్పుడు వేరు చేసే దేవుడు ఆయన.
ఆయన ఎప్పుడు అవిశ్వాసం నుండి, నటించు విశ్వాసం నుండి విశ్వాసులను వేరు చేస్తూ ఉంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చినప్పుడు కూడా ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయంలో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అట్టువాడే నన్ను వెంబడించవలన అన్నప్పుడు అవిశ్వాసులు అందరూ వేరైపోయారు, వేషధారులు అందరూ వేరైపోయారు. అవునా? వినబడతలేదు నాకు? ఒక విశ్వాసులు మాత్రమే యేసుతో నిలుచున్నారు అక్కడ. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అవిశ్వాసులను, వేషధారులను ఆయన ఎల్లప్పుడూ కూడా వేరు చేస్తూ ఉంటాడు ఆయన. ఆమేన్. విశ్వాసం నుండి వేరు చేస్తూ ఉంటాడు. ఇక్కడ అబ్రహాము లోతును వీరిద్దరిని వేరు చేశాడు ఆయన. ఇప్పుడు లోతు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళాడు. లోతు కనులెత్తి చూసినప్పుడు సొదొమ చాలా పచ్చగా కనబడుతున్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత అబ్రహాముకు మరి బైబిల్ చెప్తున్నట్లుగా లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఇప్పుడు యెహోవా అబ్రహాముతో ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు కనులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును చూడుము. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశమైన కానాను దేశాన్ని మొత్తము దేవుడు మూల పురుషుడైన అబ్రహాముకి చూపిస్తా ఉన్నాడు. పట్టుకున్నారా మీరు? మూల పురుషుడైన అబ్రహాముకి చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను చూపిస్తా ఉన్నాడు. ఎందుకంటే మనకిప్పుడు కానాను దేశం పరిశుద్ధాత్మనేనా? మనకిప్పుడు కానాను దేశం పరిశుద్ధాత్మనేనా? సో అబ్రహాం ఇప్పుడు మొత్తము ఆ దేశాన్ని మొత్తం చూస్తున్నాడు ఇప్పుడు అతను. హల్లెలూయా. అదే లోతు అయితే సొదొమను చూస్తున్నాడు, కానీ అబ్రహాం అయితే వాగ్దాన దేశాన్ని చూస్తున్నాడు. విశ్వాసి ఎప్పుడు కూడా దేన్ని చూస్తాడంటే దేవుని వాగ్దానం చూస్తాడు. ఆమేన్. దేవుని వాగ్దానాన్ని ఎల్లప్పుడూ విశ్వాసి చూస్తూ ఉంటాడు. వింటున్నారని చెప్పింది ఏది? దేవుడు వాగ్దానాన్ని. కానీ అవిశ్వాసి వేషధారి ఎప్పుడు కూడా లోకం వైపు చూస్తూ ఉంటారు, లోక సంబంధమైన వైపు చూస్తూ ఉంటారు, చక్కగా పచ్చగా ఉన్న దాని వైపు. అవునా? కానీ అది అగ్ని చేత కాల్చివేయబడబోతున్నది. అది ఆ బిల్డింగ్లు అగ్ని చేత కాల్చివేయబడబోతున్నాయి, ఆ పొలాలు అగ్ని చేత కాల్చివేయబడబోతున్నాయి, ఆ పట్టణం మొత్తం అగ్ని చేత కాల్చివేయబడబోతున్నది. కానీ లోతు కళ్ళు ఎప్పుడు దానిపైన ఉన్నాయి, కానీ అబ్రహాము కళ్ళు ఎప్పుడు కూడా వాగ్దాన దేశం పైన ఉన్నది. అబ్రహాం యొక్క రాజ సంతానము కూడా దేని వైపు కళ్ళెత్తి చూస్తాయి తెలుసా? వాగ్దానం వైపు. ఈ గడియ వర్తమానం వైపు, ఈ గడియ వాక్యం వైపు చూస్తుంది. ఎవరు? అబ్రహాము రాజ సంతానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియు ఆయన మొత్తము ఆ వాగ్దాన దేశాన్ని అంతా చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. అబ్రహామా, ఇప్పుడు నీకు మాత్రమే కాదు, నీ సంతానానికి కూడా ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సదాకాలం నీకు ఇచ్చేదను అంటున్నాడు. మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణుల వలె. రేణువుల అంటే డస్ట్, భూమి యొక్క ఆ మట్టి యొక్క ఆ రేణువులు ఉంటాయి కదా, మట్టి, ఆ మట్టి రేణువులు, ఆ ఇసుక రేణువులు. నీ సంతానము నేను ఇసుక రేణువలే లేదా మట్టి రేణువలే మారుస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేనంటారా? అయితే అబ్రహాము ఇప్పుడు 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు యెహోవా వాక్యం మళ్ళీ అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు, నాకు సంతానం లేదే, నువ్వు నాకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన లాభం ఏంటి? నా ఇంట్లో దమస్కా వాడైన ఎలియాజరు వారే కదా ఇప్పుడు నాకు వారసుడు అవుతాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, లేదు 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 లేదు, నీ గర్భవాసములో నుండి పుట్టినవాడు నీకు వారసుడు అవుతాడు. హల్లెలూయా అని చెబుతూ ఈసారి ఆయన ఏం చూపిస్తున్నాడు అంటే ఆకాశాన్ని చూపిస్తున్నాడు. పట్టుకున్నారా మీరు? 13వ అధ్యాయంలోనూ ఆయన భూమిపైన రేణువులను చూపించాడు, ఆయన మట్టి రేణువులను, అవునా, ఇసుక రేణువులను. హల్లెలూయా. కానీ ఈసారి ఆయన ఏం చూపిస్తున్నాడు అంటే ఆకాశాన్ని చూపించి ఆ నక్షత్రాలను లెక్క పెట్టగలవా అని అడుగుతున్నాడు. నీ సంతానం కూడా నక్షత్రముల వలె ఉండబోతున్నారు. ఓ దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అని చూపిస్తున్నాడు తెలుసా? అక్కడ
ఇస్కరేణువు లాంటి అబ్రహాం యొక్క సంతానాన్ని ఇప్పుడు ఆకాశం యొక్క నక్షత్రములే మార్చబోతున్నాడు. మరి అబ్రహాము ఎదురు చూసిన సంతానం, వాగ్దాన సంతానం, అది ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎంతమంది తెలుసు ఆ విషయం? ఇస్సాకు కాదు, ఇస్సాకు కేవలం ఛాయ. అబ్రహాము పొందుకోబోతున్న నిజరాజ సంతానానికి ఇస్సాకు ఎవరంటే ముంగుర్తు, ఛాయ, నీడ. హల్లెలూయా. కానీ అబ్రహాం ఎదురు చూసింది ఎవరి కోసం అంటే ప్రభువైన యేసుక్రీస్తు కోసం. ఎందుకంటే అబ్రహాము సంతానముగా వాగ్దానం చేయబడింది ఎవరినంటే యేసుక్రీస్తుని. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఇస్కరేణు వలె ఉన్న మనము ఆకాశ నక్షత్రం వలె మారబోతున్నాం మనం. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. అది ఇప్పుడు మట్టి రేణువులుగా ఉన్న మనము ఇప్పుడు ఆకాశ నక్షత్రం వలె మారబోతున్నాం మనం. అది ఎవరిలో జరగబోతుందంటే అబ్రహాము యొక్క వాగ్దాన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా జరగబోతా ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారానే సమస్త వంశములు ఆస్వాదించబడతా ఉన్నాయి. ప్రకటనలో చూసాం కదా 19వ అధ్యాయంలో అన్ని వంశములు వచ్చినాయా లేవా? అక్కడ వినబడతలేదు నాకు. అన్ని వంశముల వారు వచ్చారా లేదా? అన్ని భాషలు మాట్లాడేవారు అన్ని వంశముల వారు వచ్చారా లేదా? ఈ వాగ్దానం అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే ముందు మూల పురుషుడు అబ్రహాం దగ్గర నుండి వచ్చింది. అది అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానం. అది నీ సంతానము ద్వారా నేను భూమిపై ఉన్న సకల వంశముల వారిని, సమస్త జాతుల వారిని, సమస్తమైన జనాంగము వారిని, ఆయా భాషలు మాట్లాడు వారిని, సమస్త దేశాలను నేను దీవిస్తానన్నాడు ఆయన. అది ఇస్సాకు ద్వారా కాదు సుమా, యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మనము కూడా రాజ సంతానం అయ్యా. మనం అర్థమైందా అందరికీ? అబ్రహాం యొక్క రాజ సంతానం అయ్యాము. ఆమేన్. దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఇస్కరేణులుగా ఉన్న వారిని ఆకాశ నక్షత్రంగా ఎలా మార్చబోతున్నాడో దేవుడు చూపిస్తున్నాడు. అబ్రహాంకి అక్కడ ఆ ప్రణాళికను చూపిస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఓ దేవుడు దాన్ని బయలుపరుస్తా ఉన్నాడు. ఆమేన్. మరి మీకు తెలుసు కదా, ప్రకటన 12వ అధ్యాయంలో అపవాది తన తోకతో 3వ వంతు నక్షత్రములను పడేశాడు వాడు. అన్ని రిఫరెన్సులు చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇదివరకు చెప్పున్నా నేను. ప్రకటన 12లో 3వ వంతు నక్షత్రములు పడిపోయినాయా లేవా? కానీ పడిపోయిన నక్షత్రాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళే ఎవరంటే యేసుక్రీస్తు ఒక రాజ సంతానము, మూల పురుషుడైన అబ్రహాం యొక్క రాజ సంతానము, వాగ్దానం చేయబడ్డ సంతానం వాళ్ళు. అపవాది వాళ్ళను పడవేయలేడని దేవుడు అక్కడ చూపిస్తా ఉన్నాడు ఆయన. మరి ఆ నక్షత్రాలు వారి వారి కాలములలో దేవుడు పంపిస్తూ వారు ఆ చీకటి లోకములో ఆ నక్షత్రపు వెలుగును ప్రకాశింపజేయడానికి దేవుడు నియమించి పెట్టాడు ఆయన. ప్రతి కాలంలో నక్షత్రాలు వచ్చినాయా? దేవుని నక్షత్రాలు అబ్రహాము రాజ సంతానం. ఏది అపవాది తన తోకతో ఈడ్చి పడలేని వాళ్ళను పడేయలేడు వాడు. హల్లెలూయా. ఆ నక్షత్రాలు ప్రతి కాలంలో వచ్చారు వాళ్ళు. ప్రతి కాలంలో దేవుడు వాళ్ళని పంపించాడు ఆయన. ఇప్పుడు మన కాలంలో మనమే ఆ నక్షత్రాలమై ఉన్నాము. మనమే అబ్రహాం యొక్క రాజ సంతానమై ఉన్నాము. మూల పురుషుడైన అబ్రహాం యొక్క రాజ సంతానం మనమై ఉన్నాము ఈ రోజున. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. మీరు గమనించండి, అబ్రహాము ఒకరోజు నేను అబ్రహాం జీవితం గురించి మొదలు పెడతాను. లార్డ్ విల్లింగ్, ప్రభు చిత్తం అయితే అబ్రహాముకు దేవుడు సమస్తాన్ని చూపించాడు. ఎందుకంటే అతను మూల పురుషుడు కదా, అందుకే దేవుడు అన్ని చూపించేశాడు ఆయనకు. A to Z పూర్తి ప్రణాళిక. అబ్రహాము జీవితంలో పూర్తి ప్రణాళిక దేవుడు చూపించేశాడు. దేవుడు ఆయనకు బయలుపరిచేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చూపిస్తున్నాడు, నీ సంతానం ఇప్పుడు ఇస్కరేణు వలె ఉన్నారు, కానీ ఇప్పుడు నీ సంతానం నేను ఆకాశ నక్షత్రం వలె మార్చబోతున్నాను. అది కూడా వాగ్దాన సంతానము. ఆ వాగ్దానం చేయబడిన సంతానం యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు నేను ఇదంతా చేయబోతా ఉన్నాను. నీ ద్వారా సకల వంశములు, నీ సంతానం ద్వారా సకల వంశములు దీవించబడబోతున్నాయి.
అందుకే ప్రకటన 7వ అధ్యాయంలో 2వ గుంపు ఆయా భాషలు మాట్లాడువారు మరియు ఆయా ఆయా వంశములో నుండి వచ్చిన వారు. చూసాడా? 2 గుంపులలో గుంపు ఏంటిది? మొదటిదో యూదులు 1,44,000 మంది. ఏది? ప్రకటన 7వ అధ్యాయంలో. ఆ తర్వాత 2వ గుంపు ఎవరు? వారు 7 సంఘకాలాల నుండి వచ్చిన వధువు. 7 సంఘకాలాల నుండి వచ్చిన వధువు. 7, 14, 21. దాని మీద ఒకసారి నేను నర్సరావుపేటలో చెప్పాను మీటింగ్లో. ఆల్రెడీ ప్రకటన గ్రంథంలో 7 గాడ్స్ పర్ఫెక్ట్ నేమ్, పరిపూర్ణమైనది, పరిపూర్ణమైన సంఖ్య. రైట్? 7 దేవుని పరిపూర్ణమైన సంఖ్య. దానికి మళ్ళీ ఇంకో 7 కలిపితే 14. 14లో కూడా నీకు 2 గుంపులు కనబడతాయి. 7వ అధ్యాయంలో 2 గుంపులు. ఒకటి యూదులు, అదే 1,44,000 మంది. ఇంకొకరు 7 సంఘకాలంలో వచ్చిన వధువు. తర్వాత 14వ అధ్యాయంలో కూడా యూదులు కనబడతారు 1,44,000 మంది. మరియు వింటున్నారా? 7 సంఘకాలంలో వచ్చిన వధువు కనబడుతుంది. మరలా 21వ అధ్యాయం, మళ్ళీ 14కి ఇప్పుడు 7 కలుపు. ఇప్పుడు 3వ 7 ఇది 7, 7, 7, 21. మళ్ళీ 21వ అధ్యాయంలో కూడా ఏం కనబడుతున్నారు? మళ్ళీ 1,44,000 మంది యూదులు. వింటున్నారా? అదే పిరమిడ్ పట్టణము. ఆ పైనున్న రాళ్ళు వాళ్ళేనా? ఆ గుమ్మములు వాళ్ళేనా? ఆ పునాదులు వాళ్ళేనా? యూదులేనా? మరి లోపటనో వధువు, లోపటనో క్రీస్తు రాజు రాణి, క్రీస్తు ఆయన భార్య, గొర్రెపిల్ల ఆయన భార్య. అరే మొన్నటి దాకా చెప్పాను కదా నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7 ఈజ్ అ గాడ్స్ పర్ఫెక్ట్ నేమ్, నెంబర్. 7 అన్నది దేవుని ఒక పరిపూర్ణమైన సంఖ్య. వింటున్నారా? అందుకే మొదటి 7లో ఈ 2 గుంపులు. 2వ 7లో అంటే 7 + 7 14. 2వ 7లో మళ్ళీ 2 గుంపులు. మరలా 7 + 7 + 7 21. 3వ 7లో అదే ప్రకటన 21వ అధ్యాయము. అక్కడ కూడా ఎవరు కనబడుతున్నారు? మళ్ళీ 2 గుంపులు. ఏయ్, ఆ పిరమిడ్ పట్టణము. వింటున్నారా? ఆ పిరమిడ్ పట్టణంలో ఆ పైనంతా కూడా రాళ్ళు. అవి పిరమిడ్ అయ్యి, ఆ పిరమిడ్లో రాళ్ళు, పైన రాళ్ళు ఎవరు? యూదులై ఉన్నారు. వాళ్ళే కావలిగా అయి ఉన్నారు. వాళ్ళు ఆ పట్టణానికి కాపలిదారులు. వాళ్ళు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు వాళ్ళు. 14వ అధ్యాయంలో ఏమున్నది? గొర్రెపిల్ల వెళ్ళిన చోటు వాళ్ళు కూడా వెళ్తారు వాళ్ళు. మరి చెప్పాను కదా, 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు వాళ్ళు సినాయి పర్వతం పైన లేరు. వాళ్ళు ఎవరు? ఆ 1,44,000 మంది యూదులు. ఆ 12 గోత్రాల నుండి తీయబడిన ఆ 1,44,000 మంది యూదులు వాళ్ళు సినాయి పర్వతం పైన లేరు. వాళ్ళు సియోను పర్వతం పైకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రం నుండి కృప వైపు వచ్చారు వాళ్ళు ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఎక్కడ గొర్రెపిల్ల ఉంటే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే 21వ అధ్యాయంలో కూడా వాళ్ళు కనబడతా ఉన్నారు అక్కడ. లోయ్ హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చూపిస్తున్నాడు అబ్రహాము కంటే? యేసుక్రీస్తు ద్వారా మట్టి రేణువులుగా ఉన్న సంతానము ఆకాశ నక్షత్రం వలె మారబోతున్నారో చూపిస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. మీకు తెలుసా ఈ వర్తమానం ఎందుకు వచ్చిందంటే నువ్వెవరో చెప్పడానికి వచ్చింది. ఈ వర్తమానం వచ్చిందే నీ కోసం. ద పర్పస్ ఆఫ్ దిస్ మెసేజ్, ఈ వర్తమానం యొక్క ఉద్దేశం అది నువ్వై ఉన్నావు. నీవు ఈ భూమి పైన ఉన్నందుకే ఆయన దిగొచ్చాడు. ప్రకటన 10లో బలిష్ఠుడైన దూతగా దిగొస్తున్నాడు ఆయన. మెల్కీసెదెకుగా దిగొస్తున్నాడు ఆయన. ఎందుకు దిగొస్తున్నాడు? నీ కోసం. నువ్వెవరో బయలుపరచడానికి. ఆయన రాకడలో వింటున్నారా? నీకు లాభాలు చేకూర్చడానికి, లోకానికి కాదు నీకు. ఆయన రాకడ నీకు లాభాలకు చేకూరుస్తాయి. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు మొదటి రాకడ ఉంది. అది అందరి కోసం కాదని మన అందరికి తెలుసు. యేసుక్రీస్తు మొదటి రాకడ, ఆయన సిలువలో చిందించిన రక్తము, అది అందరి కోసం కాదు, కేవలం విశ్వాసుల కోసమే. అది అవిశ్వాసుల వేషధారుల కోసం కాదు. ఎందుకంటే ఆయనను సిలువ వేసింది అవిశ్వాసుల వేషధారులు. ఆయనను సిలువ వేసింది ఎవరు? అవిశ్వాసుల వేషధారులు కాదా? యూదా ఇస్కరియోతే కదా యేసును అప్పగించింది సిలువ వేయడానికి. అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, సదుకేయులు, మత నాయకులు వాళ్ళందరూ అవిశ్వాసులు కదా. ఇప్పుడు అవిశ్వాసులు, వేషధారులు కలిసి యేసును సిలువ వేశారు.
కానీ లాభాలు ఎవరు పొందుకున్నారంటే విశ్వాసులు పొందుకున్నారు. యేసు సిలువ ద్వారా లాభాలు ఎవరికి వచ్చిందంటే మనకు వచ్చింది. ఎవరు? విశ్వాసులకు వచ్చింది. ఇప్పుడు 7 సంఘ కాలాలలో నా వధువుకు వచ్చింది. ఇప్పుడు ఆమేన్, హల్లెలూయా. యేసు సిలువలో మరణించినందుకు నీకు లాభం కాదా? ఆయన సిలువలో మరణించినందుకు నీకు లాభం వచ్చింది. ఎందుకంటే ఆయన విమోచన పథకాన్ని అమలు పరుస్తున్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారంటే నువ్వు ఉన్నావు. ఆయన విమోచన ధర్మం ఎవరికి జరిగిస్తున్నాడంటే నీ కోసం జరిగిస్తా ఉన్నాడు. ఆయన నిన్ను తన మనసులో పెట్టుకొని జరిగిస్తా ఉన్నాడు. ఇందుకు ఆయన మనసులో నువ్వు ఎప్పుడున్నావు? జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నావు నువ్వు. భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన మనసులో ఉన్నావు నువ్వు. ఆయన తన మనసులోనే నీ కోసం వధించబడ్డాడు. తన మనసులోనే నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, వధించబడ్డాడు గొర్రెపిల్లగా. తన రక్తముతో నీ పేరు ఆ గ్రంథములో, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు. ఆయన రాసి తన ఆత్మ చేత దాన్ని ముద్రించి ఆ 7 ముద్రల గ్రంథములో నిన్ను ముందుగా నిర్ణయించి పెట్టాడు ఆయన. అందుకే ఆయన శిలువలో మరణిస్తున్నప్పుడు, ఆయన విమోచకుని ధర్మమును జరిగిస్తున్నప్పుడు ఆయన మనసులో ఉన్నది ఎవరు అంటే ఆ గ్రంథములో ఉన్నవారు. ఎవరి పేర్లైతే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదో ఆ గ్రంథంలో ఉన్నవారు ఆయన మనసులో ఉన్నారు. వారి కోసమైన రక్తమును కారుస్తా ఉన్నాడు. వారి కోసమైన తన రక్తమును క్రయధనముగా వెలగా చెల్లిస్తా ఉన్నాడు ఆయన. గ్లోరీ, హల్లెలూయా. వారి కోసం ఆయన మరణిస్తా ఉన్నాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అందుకే ఇప్పుడు ఆయన సిలువబడినందుకు నీకు లాభాలు వచ్చినాయి. రక్షణ నీకు వచ్చింది, స్వస్థత నీకు వచ్చింది, పునరుద్ధానము నీకు వస్తున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పునరుద్ధానపు శక్తి కలిగిన పరిశుద్ధాత్మ నీకు ఇస్తా ఉన్నాడు ఆయన. వాట్ ఈస్ హోలీ గోస్ట్? పరిశుద్ధాత్మ ఏంటిది? పునరుద్ధానపు శక్తి. యేసును మృతుల్లో నుండి లేపిన ఆత్మ, యేసును మృతుల్లో నుండి 3వ రోజున లేపిన ఆత్మ నేడు ఇప్పుడు నీలో కూడా ఉన్నది. ఇప్పుడు అదే పునరుద్ధానపు శక్తి ఇప్పుడు నీలో ఉన్నది. అంటే యేసు సిలువ ద్వారా ఈ రోజున లాభాలు ఎవరు పొందుకుంటున్నారంటే మనము. సేమ్ థింగ్ మళ్ళీ 2వ రాకడలో కూడా. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు 2వ రాకడలో? మళ్ళీ మనకు లాభం ఇవ్వడానికి. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆయనను సిలువ వేశారా లేదా? మరలా మతము, రాజకీయము, దయ్యపు శక్తులు ఈ 3 మొదటి రాకలో ఒకటయ్యాయి, ఏకమయ్యాయి. అయ్యాయా? ఏకమై వాక్యాన్ని, యేసును సిలువ వేసినాయి. కానీ లాభం ఎవరికి వచ్చిందంటే విశ్వాసులకు వచ్చింది, పెళ్లి కుమార్తెకు వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ హల్లెలూయా 2వసారి మళ్ళీ వాక్యం వచ్చింది. ఇప్పుడు 2వసారి మళ్ళీ ఆయన రాకడం జరిగినది. ప్రకటన 10లో హల్లెలూయా. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు? ఇప్పుడు అదే మతము, ఆమేన్, అదే రాజకీయము, అదే మతము, అదే దయ్యపు శక్తులు కలిసి ఇప్పుడు మరలా సిలువ వేశారా లేదా? ఇప్పుడు మళ్ళీ ఎవరికి లాభాలు? మరలా మనకే లాభం. సిలువ వాళ్ళు వేస్తున్నారు, లాభం మనకు వస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడనో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆయన వచ్చినది, ఆయన రాకడని గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు పౌలు గారికి ఏమని బయలుపరచబడ్డదంటే ఆయన రాకడ 3 విధాలుగా ఉండబోతుందని చెప్పాడు. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ప్రభు దిగి వస్తాడని ఉంది. ఉందా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16లో ఉందా? మొదటి దశలో 4:16లో ఉందా? వినబడతలేదు నాకు. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతో ప్రభు దిగి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు 3 కార్యాలు జరుగుతున్నాయి. ఆర్భాటపు వర్తమానం, వధువుని సమకూర్చే వర్తమానం. అదే 7 ముద్రల యొక్క వర్తమానం. అది పెళ్లి కుమార్తెను సమకూర్చే వర్తమానం. అది క్రీస్తుతో ఒకటిగా చేసే వర్తమానం. అది క్రీస్తు ఆయన భార్య ఒకడవుతున్న వర్తమానం. అది ఆమేన్. ప్రధాన దూత శబ్దం యొక్క వర్తమానం పునరుద్ధానపు వర్తమానం. నిద్రించిన విశ్వాసులు, నిద్రించిన 7 సంఘకాలంలోని వధువు పునరుద్ధానం పొందుకునే వర్తమానం. అది ఆమేన్ అంటారా?
ఇక మూడోది దేవుని బూర. అదే వారు మనం కలిసి మార్పు చెంది మధ్యాకాశంలో పొందుకోబోతున్న విందై ఉన్నది. అది మెలక సెదకుతో విందై ఉన్నది. అది ఆమేన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నామా మనం? ఇప్పుడు ఆర్భాట వర్తమానం అది ఒక మనుషుని వర్తమానం. ఆయన 7వ దూత వర్తమానం. 7 ముద్రలు బోధించుట, దేవుని మర్మమంతా సమాప్తము చేయుట. ప్రకటన 10:7 ప్రకారము దేవుని మర్మమంతా సమాప్తము చేయుట 7వ దూత యొక్క వర్తమానం. విలియం బ్రెనమ్ వర్తమానం. అది ఒక మనుషుని వర్తమానం. ఆమేన్. ఆ వర్తమానం తర్వాత వస్తున్నదే ప్రధాన దూత శబ్దము. ఇది అనేక సభ్యులు కలిగిన శరీర వర్తమానం. ఇది 5 రకాల పరిచయలు కలిగిన వర్తమానం. ఇదేంటిది? మృతుల పునరుద్ధానం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆ తర్వాత మూడోది దేవుని బూర. అదే మనము కొనిపోబడి ఎత్తబడి విందులో ఉండబోతున్నాం మనం. ఆ పెళ్లి విందులో ఉండబోతున్నాం మనం. ఆ వివాహ రాత్రి విందులో ఉండబోతున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అర్థమైందని చెప్పింది పౌలు గారికి. అది ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోనూ దిగొస్తున్నట్టు బయలుపరచబడ్డది. యోహాను అయితే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములో ఆయన బలిష్ఠులైన దూతగా దిగొచ్చడం చూశాడు. ఆయన చేతిలో విప్పబడిన ఒక పుస్తకముతో, ఆమేన్, మేఘమును ధరించుకొని చేతిలో విప్పబడిన పుస్తకముతో ఒక పాదము సముద్రం మీదను ఇంకో పాదము భూమి మీద నిలిచి హల్లెలూయా సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాడి శబ్దములు పలికినాయని బైబిల్ చెప్తున్నది. అదేంటది? అది యోహాను చూసిన రాకడ, పౌలు గారు చెప్పిన రాకడ. పౌలు గారికి అది ఎలా బయలుపరచబడిందంటే, ఆయన రాస్తున్నాడు పత్రికలో, ఆయనకి ఎలా బయలుపరచబడిందంటే థియోఫనీగా ఆయన ఎలా వస్తాడో చెప్పబడింది. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. మెలకసేదకు థియోఫనీ ఎలా వస్తాడో చెప్పాడు. ఆయన ఆర్భాటముతో ప్రధాన శబ్దముతో దేవుని బుర్రతో దిగొస్తాడని. ఆమేన్. కానీ యోహాను ఏం చూస్తున్నాడు? బలిష్ఠుడను దూతగా దిగొచ్చడం చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇద్దరు ఒకే దాన్ని చూస్తున్నారు, కానీ ఇద్దరికి వేరువేరుగా బయలుపరచబడింది. ఆమేన్. మరి 7వ దూత వచ్చి, విలియం బ్రెనమ్ వచ్చి ఆ రెండింటిని తీసుకొని ఆ మర్మమును మనకు విప్పుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆ రాకడను కూర్చున్న మర్మం. ఎందుకంటే ఆ రాకడ ఈరోజు అవిశ్వాసులకు, వేషధారులకు కాదు. అది కేవలం విశ్వాసులకు మాత్రమే. మొదటి రాకడ కూడా అది అవిశ్వాసులకు, వేషధారులకు కాదు, విశ్వాసులకు మాత్రమే. ఇప్పుడు కూడా 2వ రాకడ కూడా అవిశ్వాసులకు, వేషధారులకు కాదు, అది కేవలం విశ్వాసులకు మాత్రమే. అందుకే ఈరోజు 2వ రాకడని ఎవరు నమ్ముతారంటే విశ్వాసులు మాత్రమే నమ్ముతారు. ఒక విశ్వాసులు మాత్రమే దాన్ని అంగీకరిస్తారు. మిగతా వాళ్ళు దాన్ని అంగీకరించారు. వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కొందరు చెప్తున్నట్లుగా ఇది ఆత్మీయ రాకడ అని అంటున్నారు. హలో సార్, ఆత్మీయ రాకడ ఏంటిది? 2వ రాకడ ఏంటిది? బైబిల్లో ఎక్కడైనా ఆత్మీయ రాకడ ఉన్నట్టుందా? లేఖనాలు బైబిల్లో మనకున్నది ఒకటే. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను మరలా వస్తానన్నాడు. ఆయన వస్తానన్నాడా లేదా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఆయన మరలా తిరిగి వస్తానన్నాడు. ఆయన దాన్నే పౌలు గారికి దేవుడు ఏం చూపించాడంటే ఆయన ఎలా వస్తాడో చూపించాడు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బుర్రతో దిగి వస్తడం చూశాడు. అదే యోహానికి ప్రకటనలో ఏం చూపించబడిందంటే ప్రకటన 10లో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చడం చూశాడు ఆయన. అదే రాకడ. మళ్ళీ ఆత్మీయ రాకడ, ఇంకో రాకడ ఎక్కడుంది బైబిల్లో? వేర్ ఇస్ ద స్క్రిప్చర్? లేఖనం ఎక్కడుంది? మూలవాక్యంలా. మీకు అర్థమైందా? దేర్ ఇస్ నో సచ్ స్క్రిప్చర్. అలాంటి లేఖనం లేదు. ఇట్స్ రాంగ్. అది తప్పది. ఎందుకంటే నువ్వు 2వ రాకడ అనేది నీకు అర్థం కావాలంటే నీకు ముందు మొదటి రాకడ అర్థం కావాలి. మొదటి రాకడ అర్థం కాకుండా 2వ రాకడ అర్థం కాదు. 2వ రాకడ అర్థం కాకుండా 3వ రాకడ అర్థం కాదు. ప్రవక్త ఏమన్నాడంటే 3 రాకడలు ఉన్నాయి అన్నాడు ఆయన.
మొదటి రాకడ, రెండవ రాకడ, మూడవ రాకడ. మొదటి రాకడలో ఆయన వధువుని విమోచించడానికి వస్తున్నాడు, తన రక్తము క్రయదానంగా చెల్లించి. రెండవ రాకడలో ఆయన వధువును తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఇక్కడే ఉన్నారా చచ్చిపోయినా? రెండవ రాకడలో ఆయన వధువుని కొనిపోవడానికి వస్తున్నాడు. మూడవ రాకడలో ఆయన వధువుతో కలిసి 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి వస్తా ఉన్నాడు. హనీమూన్. వింటున్నారా? దెర్ ఈజ్ ఓన్లీ 3 కమింగ్స్. ప్రవక్త చెప్పినట్టు 3 రాకడలు ఉన్నాయి. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. కానీ ఈరోజు కొంతమంది ఏమని అనుకుంటున్నారంటే, ఈ రాకడ వేరు, ఆ రాకడ వేరు. ఎక్కడుంది బైబిల్లో? చూడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ రాకడ గురించి యేసు ముందే చెప్పాడు. ఆయన చనిపోక ముందే చెప్పాడు. ఆయన, నా తండ్రి వాగ్దానం చేసిన దానిని మీ పైకి నేను పంపబోతున్నాను. యోహాను సువార్తలో చెప్పాడా లేదా? నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, నేను ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తా. సత్యస్వరూపి ఆత్మ మీ దగ్గరకు వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నేను మరలా మీ యొద్దకు వస్తాను. ఆయన పునరుద్ధానం అయి లేచిన తర్వాత కూడా ఆయన శిష్యులను చూసి వారిపైన ఊది పరిశుద్ధాత్మతో నింపబడుడి అన్నాడు. ఆయన, నా తండ్రి వాగ్దానం చేసే దానిని మీ పైకి పంపు వరకు మీరు యెరూషలేములోనే కనిపెట్టండి అన్నాడు ఆయన. సో ఆయన పరిశుద్ధాత్మగా మరలా వస్తాడన్న దానిని ఆయన మొదటి రాకడలో చెప్పాడు. చెప్పినట్టుగానే పెంతెకోస్తు పండుగ రోజున వచ్చాడు ఆయన. అగ్ని స్తంభం ముక్కలైంది. అర్థమైందా? ముందు అగ్ని స్తంభం శరీరమైనది. ప్రైజ్ ది లార్డ్. అదే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఏమయ్యాడు? ఆయన మళ్ళీ అగ్ని స్తంభముగా మారాడు. నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, తిరిగి నేను తండ్రి యొద్దకే వెళ్తున్నా నేను. ఇప్పుడు అందుకే పెంతెకోస్తు పండుగ రోజున ఏం జరిగింది? అగ్ని స్తంభము ముక్కలై ఒక్కొక్కరి పైన రాలినప్పుడు వారందరూ పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డారు. ఆయన ఆల్రెడీ వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసిన దాని ప్రకారంగానే ఆయన పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మగా వారిలోనికి దిగొచ్చాడు. ఆయన యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం ప్రకారముగా, అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదనని చెప్పిన వాగ్దానం చెప్పిన చేశాడు ఆయన. ఇప్పుడు వీరు చెప్తున్నది ఎక్కడుందో? ఆత్మీయ రాకడట. బైబిల్లో నాకు రిఫరెన్స్ చూపిస్తావా? బైబిల్లో నాకు ఎక్కడైనా ఛాయ నీడలో చూపిస్తావా? బైబిల్లో లేనిది బోధించేటోడే అబద్ధ బోధకుడు. బైబిల్లో లేనిది బోధించేవాడే అబద్ధ బోధకుడు. ఎందుకంటే వాక్యములో ఏది కలపడానికి వీల్లేదు, ఏది తీసివేయడానికి వీల్లేదు. వింటున్నారా? ప్రకటన 21:22 ఏమని చెప్పబడ్డది? ఈ వాక్యములో, ఈ ప్రవచన గ్రంథంలో మీరు ఏదైనా కలపడానికి ప్రయత్నిస్తే ఈ గ్రంథంలో ఉన్న తెగులన్నీ వానికి వస్తాయని ఉంది. ఇందులో నుండి ఏదైనా తీసివేస్తే, వింటున్నారా? ఈ ప్రవచన గ్రంథంలో నుండి ఏదైనా తీసివేస్తే, హల్లెలూయా, ఏమన్నాడు ఆయన? జీవ వృక్షములోను పరలోకములోను వారికి పాలు భాగస్తులు కారు అని చెప్పాడు ఆయన. వాళ్ళకు పాలు లేదన్నాడు. అన్నాడా లేదా? సో యూ కెనాట్ యాడ్ ఎనీథింగ్ అండ్ యూ కెనాట్ సబ్ట్రాక్ట్ ఎనీథింగ్. ఏది వాక్యంలో నువ్వు కలపడానికి వీల్లేదు, తీసేయడానికి వీల్లేదు. ఇక్కడ లెక్కల మాస్టర్లు కుదరరు. లెక్కలు ఇక్కడ కుదరవు. ఇక్కడ నేను లెక్కల మాస్టర్ని, నేను కలుపుతా, నేను తీసేస్తా అంటే దేవుడు ఊరుకోడు. ఇక్కడ ఏదైతే లేఖనంలో ఉందో అది నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు ఆమెను చెప్పాలా? నువ్వు దాన్ని నమ్మాలి. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు దాన్ని నమ్మాలి, దానికి నువ్వు ఆమెను చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యలో కొంతమంది మొదలయ్యారు, ఇది ఆత్మీయ రాకడ అని చెప్పేటోళ్ళు. ఎక్కడుంది బైబిల్లో? కమాన్ షో మీ. నాకైతే యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన తిరిగి వస్తాడని చెప్పాడు. దాని గురించే పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభు దిగి వస్తాడని రాశాడు. అప్పుడే శరీర మార్పులు జరుగుతాయని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో యోహాను పద్మోస దీపములో ఉన్నప్పుడు, ఆత్మవశుడైనప్పుడు, ఆమేన్, 2వ రాకడను చూశాడు ఆయన. ఎలా చూశాడు? బలిష్ఠుడైన వేరొక దూతగా దిగి రావడం ఆయన. అవునా? ఇది నాకు లేఖనాలలో కనబడుతున్న
రాకడ. కానీ ఈరోజు కొంతమంది బోధిస్తున్నట్టు, కొంతమంది పుస్తకాలలో రాస్తున్నట్టు, కొన్ని పుస్తకాలు బయలుదేరినాయి ఇప్పుడు, సొంతంగా రాసే పుస్తకాలు, వాళ్ళ వ్యాఖ్యానాలు వాళ్ళు చూపిస్తుంటారు. ఓ ఇగో ఈ మెసేజ్లో ప్రవక్త ఇట్లా చెప్పాడు, ఈ మెసేజ్లో ప్రవక్త ఇట్లా చెప్పాడు. సార్, నువ్వు 2-3 చూపిస్తావా, 10 చూపిస్తావా, 50 చూపిస్తావా? నేను 100 కొలది చూపిస్తా కొటేషన్స్. నీకు ఓపుకుంటే 100 కొలది నీకు ఓపుకుంటే. అది పుస్తకంగా రాయడం కూడా కుదరదు అది. ఎందుకంటే రాకడ అనేది ప్రత్యక్షత అయి ఉన్నది. యేసుక్రీస్తు మొదటి రాకడ ప్రత్యక్షత అని ఎంతమందికి తెలుసు? అవునా కాదా? అది ఎవరికి బయలుపరచబడాలో వాళ్ళకే బయలుపరచబడ్డది. అందుకే వాళ్ళే ఆయన నమ్మారు, ఆయనను వెంబడించారు. అందుకే ఆ రాకడలో వాళ్ళే లాభాలు పొందుకున్నారు. మిగతా వాళ్ళకి అది బయలుపరచబడలేదు కాబట్టి వాళ్ళు నమ్మలేదు దాన్ని. వాళ్ళు నమ్మలేదు కాబట్టి దాని వలన వాళ్ళు లాభాలు పొందుకోకుండా ఇంకా శాపాలు పొందుకున్నారు వాళ్ళు. అవునా కాదా? వినబడతలేదు నాకు. ఎందుకంటే వాని రక్తము మా పైనను మా పిల్లల పైన నుండును కాక అని మత నాయకులు చెప్పుకున్నారా? దాని ప్రకారంగా వాళ్ళపైన రక్తం అపరాధం వచ్చిందా? వినబడతలేదు నాకు. మరియు రాజకీయం, ఎవరు? పిలాతు చేతులు కడుక్కోవడానికి ప్రయత్నించిండా? అయినా రక్తం అతని చేతిలో ఉన్నదా? చూసారా? మీరు గమనిస్తున్నారా? శాపం వాళ్ళ పైన ఉన్నది, అక్కడ రక్తాపరాధం వాళ్ళ పైన ఉన్నది. యేసు ఒక రక్తాపరాధము అక్కడ మత నాయకుల పైన, అటు రాజకీయం పైన ఉన్నదా లేదా? ఈ రోజు కూడా అంతే. ఇది అందరికీ కాదు, ఇది అందరికీ ఇవ్వబడింది కాదు. ఆమేన్. ఇది కేవలం వధువుకి మాత్రమే, ఏర్పాట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే, ఎన్నికలో ఉన్న వారికి మాత్రమే. ఎందుకంటే ఈ రాకడ నీ కోసం, ఈ 2వ రాకడ కూడా నీ కోసం. మొదటి రాకడ నిన్ను విమోచించడానికి, 2వ రాకడ నిన్ను కొనిపోవడానికి. కాబట్టి అది నీ కోసం. అది అవిశ్వాసుల వేషధారుల కోసం కాదు, అది నీ కోసం. కాబట్టి ఆయన రావడానికి ఉద్దేశమే నువ్వు. నీ జీవితం పట్ల ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పము, అదంతా కూడా కారణము నువ్వై ఉన్నావు. ఆయన రాకడ ఎందుకు వచ్చింది? నీ కోసం వచ్చింది, నీ కోసం వచ్చింది. ఆయన ఎందుకు వచ్చాడు? నీ కోసం వచ్చాడు. మొదటి రాకడలో ఎందుకు వచ్చాడు? నీ కోసం వచ్చాడు. పర్సనల్ వ్యక్తిగతం. నా కోసం వచ్చాడు ఆయన మొదటి రాకల్లా. ఇప్పుడు ఎందుకు? విమోచించడానికి. ఇప్పుడు 2వ రాకడ ఎందుకు వచ్చింది? విమోచించబడిన నిన్ను కొనిపోవడానికి, ర్యాప్చర్, ఎత్తబడిలోకి తీసుకెళ్ళడానికి, నీ కోసం. హల్లెలూయా. ఆయన రాకడ యొక్క ఉద్దేశం, ఆయన రాకడ యొక్క ప్రణాళిక, ఆయన రాకడ యొక్క సంకల్పం, ఆయన రాకడ యొక్క సమస్తమైన ఆలోచనలు, దాని వెనకాల ఉన్నదంతా నువ్వై ఉన్నావు. అందుకే ఆయన నీకు మాత్రమే బయలుపరుస్తాడు. ఆయన రాకడ వేరే వాళ్ళకి కాదు కాబట్టి అది వాళ్ళకి బయలుపరచాడు. వాళ్ళు ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా వాళ్ళకి బయలుపరచాడు. ఆయన నీకు మాత్రమే బయలుపరుస్తాడు. చూడండి, ఈరోజు సంఘ శాఖలో ఈస్టర్ యొక్క పండుగలు చేసుకుంటున్నారు. అవునా? ఈస్టర్ పండుగలు, అవునా కాదా? వినబడతలేదు నాకు. ఈస్టర్ పండుగలు చేసుకుంటున్నారు. అసలు మొదటి రాకడ ఆయన వచ్చింది ఎందుకో కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా 7 మాటల ధ్యానం అని కూడా కూర్చున్నారు. 7 మాటల ధ్యానం అని ప్రతి సంవత్సరం 7 మాటల ధ్యానం, ప్రతి సంవత్సరం 7 మాటల ధ్యానం, ఇంకా 7 మాటల ధ్యానం అని కూడా కూర్చున్నారు. అసలు ఆయన మొదటి రాకడ యొక్క పర్పస్, ఉద్దేశం ఏంటో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అది వాళ్ళ కోసం కాదు, అది ఆ లాభాలు వాళ్ళ కోసం కాదు. అవి ఆయన మొదటి రాకడను కూర్చిన లాభాలు మన కోసం అయి ఉన్నవి. అవి అందుకే అవి మనకు బయలుపరచబడ్డాయి. అందుకే ఇప్పుడు అవి మనకు లాభాన్ని చేసుకొస్తున్నాయి. అవి మనకు లాభాలను తీసుకొస్తున్నాయి. అవి ఈరోజు నువ్వు మొదటి రాకడ ద్వారా లాభం పొందుకున్నావా? నీకే చెప్పేది నేను. యేసుక్రీస్తు ఒక మొదటి రాకడ ద్వారా నువ్వు లాభం పొందుకున్నావా లేదా? పొందుకున్నాం. ఎస్, ఆయన మొదటి రాకడ లాభం మనకై ఉన్నది. అది ఇప్పుడు 2వ రాకడ లాభం కూడా ఎవరి కోసము? మళ్ళీ అది మన కోసమే. అది అందుకే సంఘ శాఖకు అర్థం కాదు.
అందుకే అందుకే సంఘ శాఖకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని తీసుకెళ్ళి ఇదిగో ఈ ఈ ఈ ఈ మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభు దిగి వస్తాడు ఉందిగా. దీని అర్థం ఏంటి చెప్పు అంటే, దూతల బూరలు పెడతారు, అందులో ఆడపిల్లలను పెడతారు. దూతలు ఎవరంటే ఆడపిల్లలు అంటారు. వీళ్ళకు ఆడోళ్ళ పిచ్చి ఇంకా పోలే. ఎందుకంటే ఈ యుగ దేవతనే స్త్రీ అయి ఉన్నది. అవునా కాదా? దూతలు స్త్రీలు కాదన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. మళ్ళీ దూతలను చిన్నపిల్లలను పెడతారు. ఎవరిని? చిన్నపిల్లలను దూతలుగా పెడతారు. వాళ్ళకి అసలు బైబిల్లో దూత పరిచర్య తెలియదు, దూతలు ఎలా ఉంటారో తెలియదు, దాని గురించి తెలియదు. వాళ్ళు ఏం పెడతారంటే రెండో రాకడ ఆ దూతలందరూ బూరలు ఊదుతూ ఉంటారు, యేసయ్య వస్తాడు. ఎందుకంటే వాళ్ళకు రెండవ రాకడ బయలుపరచబడలేదు. వాళ్ళకు యోహాన్ అంటాడు, మరి నేను ప్రకటన 10లో చూసింది ఏందంటాడు. నేను ప్రకటన 10లో మరి ఆయన బలిష్ఠుడైన దూతగా దిగొచ్చడం నేను చూశాను కదా అంటాడు. ఆయన సింహము గర్జించినట్లు 7 శబ్దముతో ఆయన ఆర్భాటించాడు. ఆయన 7 ఉరుములు నేను విన్నాను కదా అంటాడు. ఆయన వింటున్నారా? ఆయన రాకడలో నేను 7 ఉరుములు విన్నాను కదా అంటాడు. ఆయన రాకడలో ఆయన సింహముగా చూశాను కదా అంటాడు. ఆయన ఎందుకంటే మొదటి రాకడ గొర్రెపిల్ల, కానీ రెండవ రాకడ సింహము. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వాళ్ళకు దాని గురించి సమాధానం లేదు. ఎంటర్మెస్లో కూడా చాలామంది సంఘాలకు సమాధానం లేదు. అది ఆత్మీయ రాకడ అండి. ఎక్కడుంది బైబిల్లో? వేర్ ఇట్ ఈస్ ఇన్ ద బైబిల్? ప్రవక్త ఎక్కడ చెప్పాడు అది స్పిరిచువల్ కమింగ్ అని? సెకండ్ కమింగ్ అని చెప్పాడు ఆయన. రెండవ రాకడ అని చెప్పాడు ఆయన. మనిషి కుమారుని పరిచర్య అని చెప్పాడు ఆయన. దట్ ఈస్ ద సెకండ్ కమింగ్. మనిషి కుమారుని పరిచర్య అన్నాడు ఆయన. మొదటి రాకడ మనిషి కుమారుని పరిచర్య, రెండవ రాకడ కూడా మనిషి కుమారుని పరిచర్య. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. మొదటి రాకడ మనిషి కుమారుని పరిచర్య, రెండవ రాకడ మనిషి కుమారుని పరిచర్య అని యేసు చెప్పి మొదటి రాకడలో చెప్పారా లేదా? ఎక్కడ? లూకాసు వార్త 17వ అధ్యాయం 26 నుండి 30 వచనాల్లో చెప్పలేదా? నోవాహు దినాలలో జరిగినట్టుగానే మనిషి కుమారుని దినములలో జరుగును, లోతు దినములలో జరిగినట్టుగానే మనిషి కుమారుని దినములో జరుగును. మళ్ళీ ఆయన రెండవ రాకడ గురించి ఏమని మాట్లాడుతున్నాడు? మనిషి కుమారుని పరిచర్య. మరి ఆ లేఖనం ఏమని చెప్తారు వీళ్ళు? దే డోంట్ అండర్స్టాండ్. వాళ్ళకి అర్థం కాలేదు. అబ్రహాము, మూల పురుషుడైన అబ్రహాము రాజులను సంహారం చేసి విజయోత్సవంతో తిరిగి వస్తున్నప్పుడు ఎవరిని కలుసుకున్నాడంటే నిరంతర యాజకుడై ఉన్న మెల్కీసెదెకును కలుసుకున్నాడు. ఆయనకు తల్లి అయినను తండ్రి అయినను వంశావళైనను లేనివాడు ఆయన. జీవమునకు ఆది అయినను అంతమైనను లేనివాడు ఆయన. షాలేము పట్టణానికి రాజు అయి ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన షాలేము రాజు అయి ఉన్నాడు ఆయన. యెరూషలేముకు పాత పేరు షాలేము అయి ఉన్నది. సో ఇప్పుడు ఆయన ఎక్కడ కలుసుకుంటాడంటే షాలేము పట్టణములో షాలేము రాజును అబ్రహాము కలుసుకుంటా ఉన్నాడు. తర్వాత అదే కదా అండి యెరూషలేము అయింది. అబ్రహాము ఉన్న కాలంలో అది వాగ్దాన దేశం అది, కానీ తర్వాత కాలంలో అది ఏమైంది? అది యెరూషలేము కాలేదా? సో షాలేము పట్టణంలో ఉన్న షాలేము రాజును కలుసుకుంటున్నాడు ఇప్పుడు ఆయన. అబ్రహాముకి ఇప్పుడు ఆ ప్రత్యక్షత వస్తూ ఉన్నది. అబ్రహాముకి ఇప్పుడు అది బయలుపరచబడతా ఉన్నది ఆ రాకడ. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముకి ఇప్పుడు అది బయలుపరచబడతా ఉన్నది ఆ రాకడలో. మీకు అర్థమైతా ఉన్నానా? చూడండి, అప్పటికే అబ్రహాము విజయోత్సవంతో తిరిగి వస్తున్నాడు. యుద్ధము చేసి, ప్రపంచ యుద్ధము చేసి ప్రపంచ రాజులను ఓడించి తిరిగి వస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు షాలేము రాజు అయిన మెల్కీసెదెకును కలుసుకున్నప్పుడు అబ్రహాము తను 10వ భాగమును చెల్లించాడు, తన 10వ వంతును చెల్లించాడు. మరియు ఆయన రొట్టె ద్రాక్షరసం ఇస్తా ఉన్నాడు. అర్థమైందా? అబ్రహాం ఇప్పుడు మెల్కీసెదెకు యొద్ద నుండి రొట్టె ద్రాక్షరసాన్ని పుచ్చుకుంటున్నాడు. మరియు ఆయన అబ్రహామును దీవిస్తున్నాడు, అబ్రహామును ఆస్వాదిస్తూ ఉన్నాడు. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్టు, ఎప్పుడైనా తక్కువవాడు ఎక్కువ వాని చేత దీవించబడతాడు.
ఇప్పుడు అబ్రాహాము కలుసుకున్నవాడు తక్కువవాడు కాదు, ఆయన ఎక్కువవాడు. ఆయన వింటున్నారా నేను చెప్పింది? అబ్రాహాము తను ఎవరిని కలుసుకున్నాడో అబ్రాహాముకి బాగా తెలుసు. ఈరోజు కూడా వధువు 1963లో ఎవరిని కలుసుకున్నదో వధువుకి బాగా తెలుసు. అబ్రాహాము యొక్క రాజ సంతానానికి బాగా తెలుసు. అబ్రాహాం యొక్క రాజ సంతానానికి బాగా తెలుసు. అబ్రహాముకి తెలిసి ఇప్పుడు తను ఎవరు కలుసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తను కలుసుకున్నవాడు రాజు అయి ఉన్నాడని తెలుసు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడని. తను కలుసుకున్నవాడు మెల్కీసెదెకు అయి ఉన్నాడని తెలుసు. తను కలుసుకున్నవాడు పైనుండి వచ్చే యెరూషలేమునకు రాజు అయి ఉన్నాడని తెలుసు. అప్పుడే అబ్రాహాంకి రెవల్యూషన్ వచ్చింది, ప్రత్యక్షత వచ్చింది. ఏమన్నాడు? ఒక పట్టణం ఉండాలి. అయితే అబ్రాహాంకి ఇప్పుడు ప్రత్యక్షత ఏమొచ్చిందంటే నిలువరమైన ఒక పట్టణం ఉండాల. నేనున్నది ఇది నిలువరం లేని పట్టణం ఇది. కానీ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం ఒకడు ఉన్నది, నిలువరమైన పట్టణం ఒకడు ఉన్నది. ఎందుకంటే ఆ నూతన యెరూషలేము ఆ పట్టణాన్ని యొక్క రాజును మెల్కీసెదెకు నేను ఇప్పుడు కలుసుకున్నా ఉన్నా. నేను నిజం చెప్పాలంటే ఆదికాండం 14 గురించి మరలా ఎక్కడ కూడా బైబిల్లో ప్రస్తావన లేదు. ఎప్పటి వరకు అంటే పౌలు గారు వచ్చేదాకా అది మర్మముగానే ఉండిపోయింది అక్కడ. ఏది? అబ్రహాము రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆయన మెల్కీసెదెకును కలుసుకున్న విషయము ఇక ఎక్కడా కూడా బైబిల్లో ప్రస్తావించబడలేదు. ఇక అది మర్మముగానే ఉన్నది. ఎందుకంటే ఆ మర్మము దేవుడు మళ్ళీ మొదటి సంఘకాలపు ప్రవక్త వర్తమానికుడు పక్షిరాజకు పౌలు గారు 3 అవకాశానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ రాజును చూశాడు కాబట్టి, ఆయన అక్కడ పట్టణాన్ని చూశాడు కాబట్టి ఆయన వచ్చి ఆ మర్మాన్ని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ పౌలు గారు వచ్చి చెప్పిన తర్వాత మరలా ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ఇక హెబ్రీ 7లో పౌలు గారు చెప్పిన తర్వాత ఎవరు మాట్లాడలేదు. ఇక కానీ మన కాలంలో 7వ దూత వచ్చి, మన కాలంలో 7వ దూత విలియం బ్రానమ్ వచ్చి దాని గురించి మాట్లాడ మొదలు పెట్టాడు. ఆయన ఎవరి మెల్కీసెదెకు? టైటిల్ గుర్తుంచుకోండి, హూ ఇస్ దిస్ మెల్కీసెదెక్? ఈ మెల్కీసెదెకు ఎవరు? ఆ మెల్కీసెదెకు కాదు, అబ్రహాము కలుసుకున్న ఆ మెల్కీసెదెకు కాదు, మూల పురుషుడైన అబ్రహాము కలుసుకున్న ఆ మెల్కీసెదెకు కాదు, పౌలు గారు 3వ అవకాశానికి వెళ్ళినప్పుడు చూసిన ఆ మెల్కీసెదెకు కాదు, 1963లో వచ్చిన ఈ మెల్కీసెదెకు ఎవరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1963లో వచ్చిన ఈ మెల్కీసెదెకు ఎవరు? వచ్చాడా మెల్కీసెదెకు? రొట్టె ద్రాక్షరసం పట్టుకొని వచ్చాడా? ఈరోజు మనం తింటున్నామా? మనం ఎస్, ఆయన వాక్యమే రొట్టె అయి ఉన్నది. ఆయన శరీరం, ఆయన వాక్యము రొట్టె. ఆయన పరిశుద్ధ ఆత్మని మనకు పానీయమై ఉన్నది, రక్తమై ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఆ పరిశుద్ధ ఆత్మతో నింపబడుతూ మనం ఆ వాక్యాన్ని పూజిస్తూ మనం మెల్కీసెదెకుతో మనం ఇప్పుడు రాత్రి భోజనంలో ఉన్నాం. మనం ఇప్పుడు మన మూల పురుషుడైన అబ్రహాము ఎలాగైతున్నాడో ఇప్పుడు మనం కూడా అలానే ఉన్నాం ఈ రోజున. దీని గురించి నేను తర్వాత చెప్తాను ఇంకా, ఎందుకంటే ఇది వండర్ఫుల్ సబ్జెక్ట్, అద్భుతమైన అంశం ఇది. ఈ రాత్రి నువ్వు మెల్కీసెదెకుతో కలిసి భుజిస్తున్నావు రొట్టె ద్రాక్షరసం. దానికి ఛాయగా నీడగా ఉన్నదే ఇది, నిజమది. ఇది ఛాయ. ఇది వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యము చెప్పినట్లుగా మనం ఇప్పుడు మళ్ళీ మెల్కీసెదెకుతో, మొదటి సంఘకాలాలలో లేదు ఇది. జాగ్రత్తగా వినండి. మొదటి 6 సంఘకాలలో లేదు వాళ్ళకు మెల్కీసెదెకుతో కలిసి రాత్రి భోజనం. మొదటి సంఘకాలంలో ఉన్న వాళ్ళకి లేదు, కానీ మనకున్నది ఇప్పుడు. అర్థమవుతుందా బ్రదర్? మొదటి సంఘకాలంలో ఉన్న వాళ్ళకి ఎందుకు లేదు? ఆయన మెల్కీసెదెకుగా రాలేదు వాళ్ళ కాలంలో. ఆయన పౌలు గారి కాలంలో మెల్కీసెదెకుగా రాలేదు ఆయన.
ఐరన్యస్ కాలంలో రాలేదు ఆయన, మార్టిన్ కాలంలో రాలేదు ఆయన, వస్తానని చెప్పాడు ఆయన. చదవండి బైబిల్లో సంఘకాలాలలో, ఇదిగో నేను త్వరగా వస్తా ఉన్నాను, ఇదిగో నేను దొంగ వలె వస్తా ఉన్నాను చెప్పుకుంటూ వచ్చాడా లేదా ఆయన? వస్తానని చెప్పుకుంటూ వచ్చాడా ఆయన? 6 సంఘకాలాలలో ఆయన వాళ్ళకి ఎవరికీ అవకాశం లేదు. ఏది? మెల్కీసెదెకుతో కలిసి రాత్రి భోజనం చేయడము. ప్రైజ్ ది లార్డ్. కానీ 7వ సంఘకాలానికి వచ్చినప్పుడు ఆయన, ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉన్నాను, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచున్నాను, ఆ తలుపు నేను తడుతా ఉన్నాను, ఎవడైనా నా స్వరము విని వాడు తలుపు తీసిన ఎడల నేను వానితోను వాడు నాతో కలిసి భుజించెదము. మూల పురుషుడైన అబ్రాహాముకి ఇవ్వబడినది, మళ్ళీ ఇప్పుడు 7వ సంఘకాలములో ఉన్న బ్రెన్హామ్కి మరియు రాజ సంతానమైన మనకి ఇవ్వబడింది ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భాగ్యం పౌలు గారికి లేదు, వారి కాలంలో ఉన్న సంఘానికి లేదు. ఆమేన్. ఐరేనియస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతెకోస్తలు, వీళ్ళకి ఎవరికి లేదు అది. కానీ భాగ్యం ఎవరికి ఇచ్చాడంటే దేవుడు ఈ రోజున మనకి ఇచ్చాడు. ఈ రోజున పట్టుకున్నారా మీరు? మనం ఈరోజు ఏం చేస్తున్నాం? మనం మెల్కీసెదెకుతో కలిసి పూజిస్తా ఉన్నాం. మనం బ్రదర్ సిస్టర్ పట్టుకోవాలా మీరు? మెల్కీసెదెకుతో కలిసి ఈ రోజున పూజిస్తా ఉన్నాం మనం. ఎందుకు? 1963లో ఎవరు వచ్చారు? ఇప్పుడు మెల్కీసెదెకు వచ్చాడు. ఇప్పుడు నిరంతర యాజకుడు వచ్చాడు. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అందుకేనా మెల్కీసెదెకు వచ్చాడు కాబట్టే మళ్ళీ మెల్కీసెదెకు క్రమంలోని యాజకత్వం మొదలైంది. ఈరోజు మనమందరం యాజకులము, రాజులము, రాజులైన యాజక సమూహము. ఎలా అయ్యాము? మెల్కీసెదెకు యొక్క యాజకత్వాన్ని బట్టి. రాజులుగా, యాజకులుగా ఎలా ఏమో తెలుసు కదా మీకు. షాలేము రాజుగా వచ్చాడు ఆయన. ఆమేన్. మరియు నిరంతర యాజకుడైన మెల్కీసెదెకుగా వచ్చాడు ఆయన. సో ఇప్పుడు ఈ రెండింటి ద్వారా ఇప్పుడు ఏమయ్యామంటే మనం ఆమేన్, మనం ఇప్పుడు రాజులైన యాజక సమూహమైన మనం ఈ రోజున ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ రోజున బైబిల్ చెప్తున్న ప్రకారంగా ఇప్పుడు మనము మెల్కీసెదెకుతో కలిసి భుజిస్తున్నాం. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వానితోనూ వాడు నాతో కలిసి భుజిస్తాం. ఇప్పుడు ఆ సహవాసం, ఆ ఆరాధన మళ్ళీ తిరిగి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈ రోజున తిరిగి మళ్ళీ ఇప్పుడు ఆ సహవాసం ఏర్పడింది. ఇప్పుడు ఆయనను ఆరాధించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు హల్లెలూయా. అర్థమైందా అందరికీ? అందుకే ఈ రాత్రి నేను చెప్పకూడదు ఒకటే, ఈ సహవాసము, ఈ ఆరాధన, ఈ భుజించుట ఇది అందరికి కాదు. ఇది అందరికి కాదు. ఇది అందరికీ అర్థం కాదు కూడా. ఇది కేవలము ఆయనలో ఏర్పరచబడిన వారికి, ఆయనలో ఎన్నుకోబడిన వారికి, ఆ ఎత్తబడబోయే వధువుకి, ఆ కొనిపోబడే వధువుకి మాత్రమే ఈ విషయాలు, మిగతా వాళ్ళకి కాదు. అది ఈరోజు ఈ వధువు, ఈ రాజ సంతానం, ఈ అబ్రహాం యొక్క రాజ సంతానం మెల్కీసెదెకుతో కలిసి భుజిస్తా ఉన్నది. ఇప్పుడు ఆ సహవాసం, ఆ ఆరాధన, ఆ భుజించుట ఇదంతా కూడా ఇప్పుడు ఆమెకు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అది ఆమేన్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అందుకే ఈ ప్రత్యక్షతతో నువ్వు ఇప్పుడు ఈ ప్రభురాత్రి భోజనంలో పాల్గొనాలి. ఎందుకంటే అబ్రహాము, మూల పురుషుడైన అబ్రహాముకున్న ప్రత్యక్షత ఏంటిది? మెల్కీసెదెకు వచ్చాడు. ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకునే ముందుకున్న ప్రత్యక్షత ఏంటిది? ఇప్పుడు ఆయనకు మెల్కీసెదెకు వచ్చాడు. మెల్కీసెదెకు నేను కలుసుకున్నా, నేను మెల్కీసెదెకు నేను ఆరాధిస్తా ఉన్నా. నేను ఇప్పుడు అబ్రహాము బలిపీఠం కట్టాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము బలిపీఠం కట్టాడు అక్కడ.
అబ్రహాం అక్కడ 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 ఆ మెల్కీసెదెకును కలుసుకున్నప్పుడు ఆయన ఆరాధించాడా? ఆయన ఆరాధించాడు. ఆమేన్. ఎందుకంటే అబ్రహాం తెలుసు తను కలుసుకున్నది తనకంటే గొప్పవాడని. తక్కువవాడు ఎప్పుడు కూడా గొప్పవాని చేత దీవించబడతాడు. అందుకే అక్కడ వచ్చిన గొప్పవాడు అబ్రహామును దీవిస్తా ఉన్నాడు. నీ చేతికి రాజులను అప్పగించిన ఆ దేవుడు స్తుతింపబడును గాక. సకల వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. నీ సంతానం ద్వారా. చెప్తున్నాడా లేదా? ఆయన దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహాం తెలిసి ఇప్పుడు తను ఎవరితో మాట్లాడుతున్నాడు. అబ్రహాం తెలిసి ఇప్పుడు హల్లెలూయా తను ఎవరితో సంభాషిస్తున్నాడు, తను ఎవరితో సావాసం చేస్తున్నాడు, తను ఎవరితో ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాంగా ప్రత్యక్షత బయలుపడుతున్న తను ఎవరిని ఆరాధిస్తున్నాడు, ఎవరితో సావాసం చేస్తున్నాడు? రొట్టె ద్రాక్షరసం తీసుకునే ముందు, ఈ రాత్రి కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకునే ముందు నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు? ఇప్పుడు 1963లో వచ్చిన ఆ మెల్కీసెదెకుతో సావాసం చేస్తున్నావా? హల్లెలూయా. 1963లో వచ్చిన ఆ మెల్కీసెదెకుతో సావాసం చేస్తున్నావా? నువ్వు కలుసుకున్నది మెల్కీసెదెకునేనా? వినపడతలేదు నాకు. నువ్వు కలుసుకున్నది మెల్కీసెదెకునేనా? అయితే నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు? నువ్వు ఎవరికి పాటలు పాడుతున్నావు? ఈ ప్రత్యక్షత ఉండి నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలా? ఒకవేళ మీరు అది లేకుండా తీసుకుంటే అదేంటిది బ్రదర్? అదేంటిది బ్రదర్? అది ఏమీ కాదు. ఇంట్లో చేసుకున్న రొట్టెని తిన్నావు అంతే. షాపులో దొరికే ద్రాక్ష రసాన్ని, వైన్ని తాగినావు అంతే. ఏమీ అర్థం ఇవ్వదు అది నీకు. ఎందుకంటే గుర్తుంచుకోనండి, నువ్వు భౌతికంగా ఏది చేయాలన్న ముందు దాని గూర్చిన ప్రత్యక్షత ఆత్మీయంగా నీకు ఉండాలన్నాడు ప్రవక్త. నేను పోయినసారి చెప్పినట్టు, పోయిన నెలలో చెప్పినట్టు ప్రభురాత్రి భోజనంలో, నువ్వు ముందు వాక్యాన్ని తినాలి, రక్తమును తాగాలి ఆత్మ సంబంధంగా. అప్పుడు దాన్ని నువ్వు భౌతికంగా చూపించాలి. ఈరోజు ఏంటిది? మెల్కీసెదెకుతో నువ్వు ఉన్నావని. ఆ మెల్కీసెదెకు రాగడ నీకు అర్థం కావాలా? ప్రకటన 10లోని రాగడ, మెల్కీసెదెకు రాగడ నీకు అర్థం కావాలా? ఆ రెండవ రాగడ నీకు అర్థం కావాలి. ఆ ప్రత్యక్షత అబ్రహాముకు ఉంది కాబట్టే రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు అదే ప్రత్యక్షత నీకు కూడా నువ్వు అలా తీసుకోవాలి. ఒకవేళ ఆ ప్రత్యక్షత లేకుండా తీసుకుంటే ఏమవుతుందో తెలుసు కదా మీకు? అది ఉట్టి రొట్టె, ఉట్టి ద్రాక్షరసం, ఏం లేదు దాంట్లో, ఎలాంటి ప్రభావం లేదు. అలా అలా అది ఏ ప్రభావం నీకు చూపించేది అది? హల్లెలూయా. అందుకే ఈరోజు నువ్వు గుర్తుంచుకో, మెల్కీసెదెకుతో కలిసి నువ్వు పూజిస్తున్నావు. ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నది మెల్కీసెదెకుని, నువ్వు ప్రార్థిస్తున్నది మెల్కీసెదెకుకి, నువ్వు ఈరోజు సావాసం చేస్తున్నది మెల్కీసెదెకుతో. 1963లో వచ్చిన మెల్కీసెదెకుతో. ఆమేన్. హల్లెలూయా. 1963లో వచ్చిన మెల్కీసెదెకుతో నువ్వు సావాసం చేస్తా ఉన్నావు, ఆరాధన చేస్తా ఉన్నావు. ఇప్పుడు ప్రభురాజు భోజనంలో ఉండబోతున్నావు. ఇక దీన్ని కూడా సావాసం అంటారు. కమ్యూనియన్, ఫెలోషిప్ అండ్ వర్షిప్. వర్షిప్, ఫెలోషిప్ అండ్ కమ్యూనియన్ విత్ మెల్కీసెదెక్. వింటున్నారా? సావాసం, ఆరాధన, ప్రభురాత్రి భోజనం ఎవరితో? ఇప్పుడు మెల్కీసెదెకుతో. ఈ ప్రత్యక్షతతో నువ్వు తీసుకుంటే అబ్రహాం యొక్క రాజసంతానమి, ఈ ప్రత్యక్షతతో నువ్వు తీసుకుంటే నీ శరీర మార్పు గ్యారంటీ. నీ శరీర మార్పు గ్యారంటీ. ఎందుకంటే అబ్రహాము శరీర మార్పు పొందుకున్నాడు. అక్కడ పొందుకున్నారా లేదా? అబ్రహాము శరీర మార్పు పొందుకున్నాడా లేదా? నేను చాలాసార్లు చెప్పాను, నేను స్త్రీ ఎప్పుడు పురుషుల్లో భాగమై ఉన్నది. సున్నతి పురుషునికే ఇచ్చాడు, స్త్రీకి ఇవ్వలేదు. కానీ ఆమె ఎప్పుడైతే పురుషునితో ఏకమవుతుందో ఆమె కూడా ఇప్పుడు సున్నతిలో భాగమైంది ఆమె. అలాగని ఇప్పుడు అబ్రహాము రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు ఆమె కూడా తీసుకున్నట్టే ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏక శరీరం కాబట్టి.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రత్యక్షతతో తీసుకోవాలా నువ్వు. ప్రవక్త అంటాడు, ప్రత్యక్షత లేకుండా చేసే ప్రతిదీ ఆచారం, సాంప్రదాయం. ఈరోజు ఈస్టర్ పండుగ ఆచారం వాళ్ళకు, సాంప్రదాయం వాళ్ళకు. ఎందుకంటే దాని వెనకాల వాళ్ళకు ప్రత్యక్షత తెలియదు. వాళ్ళకు విమోచన పథకం ఏంటో తెలియదు. వాళ్ళకు విమోచకుని ధర్మం ఏంటో తెలియదు. విమోచించబడిన వాళ్ళు ఎవరో తెలియదు. యేసుక్రీస్తు రక్తం ఎందుకు కార్చాడో వాళ్ళకు తెలియదు. తెలుసా వాళ్ళకు? వాళ్ళకి ఆ 7 మొదలు ధ్యానం తప్ప ఇంకేం తెలియదు వాళ్ళకు. ఖాళీ సమాధి చూసి యేసు తిరిగి లేచాడని సమాధిని చూపిస్తారు, జీవితాన్ని చూపించరు. ఏం చూపించారు? ఆయన తిరిగి లేచింది ఖాళీ సమాధిని చూపించి నేను తిరిగి లేచానని ప్రపంచానికి చెప్పమని చెప్పలేదు ఆయన. మీరు నాకు సాక్షులై ఉంటారు. నేను తిరిగి లేచానకు మీరు సాక్షులు, నేను మరణించుటకు మీరు సాక్షులు, నేను సమాధి చేయబడుటకు మీరు సాక్షులు, నేను తిరిగి లేచానని కూడా మీరు సాక్షులు. మీరు బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. మీరు పట్టుకున్నారా? మీరు సాక్ష్యం ఖాళీ సమాధి కాదు, సాక్ష్యం మనమై ఉన్నాము. ఎందుకంటే మనం కూడా యేసుతో పాటు సిలువ వేయబడ్డాం, యేసుతో పాటు సమాధి చేయబడ్డాం, యేసుతో పాటు తిరిగి నూతన జీవం గలవారమై లేవడానికి తిరిగి లేపబడ్డా మనము. యేసుతో పాటు మనం చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాం. కాబట్టే ఈరోజు యేసు యొక్క మరణము, సమాధి, పునర్ధానము మన జీవితాన్ని మార్చింది ఈ రోజున. అందుకే ఈరోజు మనం సాక్షులమై ఉన్నాం. ఈ రోజున ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు అర్థమైందని చెప్పింది. ప్రేమైన దేవుని పిల్లలారా, నేను ముగిస్తున్నాను. దీని గురించి నేను ఇంకా విఫలంగా చెప్పబోతున్నాను. ఇప్పుడు కాదు, మేబీ నెక్స్ట్ మీటింగ్లో దేవుని చిత్తం అయితే ఇంకా క్లియర్గా. కానీ ఇప్పుడు మాత్రం మీకు ఒకటి అర్థం చేసుకోండి. ఈరోజు నువ్వు తీసుకుపోయే రొట్టె ద్రాక్షరసం అబ్రహాము తీసుకున్నది. ఎందుకంటే మళ్ళీ మెలకసెదకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము కాలంలో 14వ అధ్యాయంలో ఆదికాండంలో మెలకసెదకు ప్రత్యక్షమయ్యాడు. రైట్. ఇప్పుడు మళ్ళీ బ్రెన్హాము కాలంలో 7 అక్షరాలు హెచ్ఏఎం పేరుతో ముగించబడుతున్నవాడు ఆయన మూల పురుషుడు. ఈయన కూడా మూల పురుషుడు. ఏది? మన కాలానికి. ఎవరు? విలియం బ్రెన్హామ్. అర్థమవుతుందా? మూల పురుషుడు. హల్లెలూయా. సో మళ్ళీ ఇప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు? మెల్కీసెదెకు. సో ఇప్పుడు నీకే ప్రత్యక్షత ఉండాలి? మెల్కీసెదెకు ప్రత్యక్షమయ్యాడనే బయలుపాటుతో, ప్రత్యక్షతతో నువ్వు ఈ ప్రభురాజు భోజనం పాల్గొనాలి. అబ్రహాము పాల్గొన్నట్లు అబ్రహాం యొక్క రాజసంతానమైన నువ్వు కూడా అలానే పాల్గొనాలి. డూ యు క్యాచ్ ఇట్? 1963లో మెల్కీసెదెకు ప్రత్యక్షమయ్యాడని. ఆ ప్రత్యక్షతతో, మెల్కీసెదెకు రాకడ ప్రత్యక్షతతో నువ్వు దీనిలో పాల్గొనాలి. ఎందుకంటే అబ్రహాము మెల్కీసెదెకు యొక్క రాకడ ప్రత్యక్షతతో దానిలో పాల్గొన్నాడు. ఇప్పుడు అబ్రహాం యొక్క రాజసంతానం కూడా మెల్కీసెదెకు యొక్క ప్రత్యక్షత, మెల్కీసెదెకు యొక్క రాకడను గూర్చిన ప్రత్యక్షతతో పాల్గొనాలా. క్యాచ్ ఇట్? పట్టుకున్నారా మీరు? ఒకవేళ అలా తీసుకోకపోతే బ్రదర్, నువ్వు ఉట్టి రొట్టెను, ఉట్టి ద్రాక్షరసం తాగుతున్నావు. ఎలాంటి ప్రయోజనం లేదు నీకు. ఎత్తబడటం నీకు జరగదు. ఎందుకంటే ఎత్తబడాలంటే శరీర మార్పు జరగాల. అబ్రహాము తీసుకున్నట్టుగా నువ్వు తీసుకోవాలా. అదే అబ్రహాము శరీరాన్ని మార్చింది. అది ఇది కూడా నిన్ను మార్చబోతున్నది ఇప్పుడు. నీవు క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా మీరు? ఆమేన్, హల్లెలూయా. సో లెట్ us pray. ప్రార్థించుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ దయాకర్ గారు ప్రార్థిస్తారు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రైజ్ ది స్తోత్రం. లార్డ్, హల్లెలూయా. నమ్మదగిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు తండ్రి.
నిజంగా ప్రభువా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తా ఉన్నాం. ఆమేన్ ఆమేన్. ఎందుకంటే నువ్వు మా మెల్కీసెదెకుగా ఉన్నందుకు వందనాలు. అవును ప్రభు. ప్రభువా మిమ్మల్ని కలుసుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. yes lord. దేవా తండ్రి మీతో నాయన తండ్రి మీరు ఇచ్చే రొట్టె ద్రాక్ష రసాన్ని భుజించే భాగ్యం ఇచ్చారు దేవా, అందుని బట్టి నీకు వందనాలు. వందనాలు ప్రభువా. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము. ఆమేన్ ఆమేన్. నాయన నీ సేవకుని బలపరిచి నాయన తండ్రి మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. వందనాలు ప్రభువా. ఓ నాయన తండ్రి నీ పిల్లలను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో రుజువుపరిచాం, నీకు వందనాలు. yes jesus. దేవా తండ్రి నాయన నీ యొక్క పరలోకపు మన్నాన్ని ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు వందనాలు. ఓ ఆ బయలుపాటు ఇస్తున్నందుకు నీకు స్తోత్రములు. నాయన అబ్రహాము ఏ విధంగా అయితే ఆ బయలుపాటుతో నా తండ్రి తీసుకున్నాడో నా తండ్రి అదే విధానములో మేము ముందు నడుచుదుము గాక. ఆమేన్. అట్టి భాగ్యం మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాము. అవును తండ్రి. ఏదో ఆచారపరమైన విధానము మాలో ఏ మాత్రం కూడా ఉండకుండా సహాయం సహాయం చేయి చేయి దేవా. దేవా. నా తండ్రి ఈ కాలపు నాయన ప్రవక్త ద్వారా నాయన నువ్వు ఎంత ప్రత్యక్షత అయితే ఇచ్చావో నాయన అదే ప్రత్యక్షత మాకు ఇస్తున్నందుకు వందనాలు. వందనాలు ప్రభువా. నాయన తండ్రి నువ్వు మమ్మల్ని దీవించావు ప్రభువా. అవును తండ్రి మమ్మల్ని ఆశీర్వదించావు. అవును తండ్రి. ఎందుకంటే నువ్వు చెప్పి ఉన్నావు నాయన యోన కుమారుడు నాయన నువ్వు సిమోను నువ్వు ధన్యుడవు అని చెప్పి ఉన్నావు. అవును ప్రభువా. తండ్రి నాయన మమ్మల్ని ఈ రోజు ధన్యులుగా నువ్వు చేసినందుకు నీకు వందనాలు. స్తోత్రములు నువ్వు దేవా. బయలుపాటు ఇవ్వకపోతే మా జీవితము వ్యర్థమైపోయేది నాయన. అవును ప్రభువా. కానీ ప్రభువా నా తండ్రి వ్యర్థము కాకుండా నీ సాక్ష్యంగా ఉండేటట్టుగా నువ్వు చేసినందుకు నీకు Thank you, వందనాలు. Jesus. ఓ ఆ పునరుత్థానం యొక్క సాక్ష్యంగా మమ్మల్ని ఉంచినందుకు నీకు Amen, వందనాలు. amen. దాన్ని తిరిగి నువ్వు నాయన తండ్రి లేచావని పునరుత్థానం యొక్క శక్తిని చూపెట్టడానికి నాయన సాక్ష్యంగా నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క వర్తమానం మా హృదయములలో మీరే ముద్రింప చేయమని ప్రభువా ఈ యొక్క ప్రభురాత్రి భోజనం కూడా కార్యక్రమం కూడా నా తండ్రి నాయన నీరే జరిగించమని నీ సేవకునికి ఏవి మార్గాలు మీరు ఆస్వాదించమని తండ్రి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా నీ పరిచర్యలో ఇంతవరకు నువ్వు బలంగా వాడుకుంటున్నందుకు వందనాలు. ఇక ముందుకు నా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది కాబట్టి నీకు అప్పచెప్పుకుంటూ నీకే ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ మమ్మల్ని ప్రధాన నా తండ్రి మా ప్రధాన యాజకుడు అయిన నీవు మమ్మల్ని యాజకులుగా మార్చినందుకు మెల్కీసెదెకు యొక్క క్రమంలో మమ్మల్ని మార్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్ ఆమేన్. ఆమేన్. థాంక్యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యు. దయచేసి